టాపిక్ సార్, మనం ఒకసారి కనుక చూస్తే మన దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఈసారి ఈ దక్షిణాది మీద బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో వచ్చేస్తారు, ఎక్కువ అధికారంలోకి వస్తారని కాదు, బట్ వాళ్ళ పునాది చాలా బలంగా పటిష్టంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటి? ఒకటి, వాళ్ళు భారతదేశంలో మిగతా చోట్ల అన్నీ వాళ్ళు ఉన్నారు ఎక్సెప్ట్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ పక్కన పెడితే, అండ్ అక్కడ హిమాచల్ నార్త్లో, మళ్ళీ ఇక్కడ సౌత్లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర అయితే ఒక జాయింట్ వెంచర్ ఉంది అక్కడ. ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎక్స్పాండ్ చేయగలిగితే సౌత్లోనే ఉంది ఇంకా ఎక్కువ సీట్లు గెలవాలంటే ఆన్ దేర్ ఓన్. సో ఇప్పుడున్న 8 సీట్లు తెలంగాణ, అది మీరు 12 తీసుకెళ్లాలంటే మీరు కష్టపడాల్సింది. ఇక్కడ 8 కూడా వీళ్ళకు ఒక బోనస్గా వచ్చింది ఈసారి. నెక్స్ట్ టైం వస్తుందో లేదో తెలియదు. కష్టపడితే 12 కూడా దొరకవచ్చు బీజేపీ. అదే టైంలో కేరళలో మీరు చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి, కేరళలో బీజేపీ సీట్లు గెలుస్తారా లేదంటే నేను చెప్తాను నో అని చెప్తాను. దానికి కారణాలు ఉన్నాయి. హిందూ పాపులేషన్ మెజారిటీగా ఉన్న కేరళలో చాలా తక్కువ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. ఒకటి ట్రివాండ్రం, పాలక్కాడ్, కాసర్గోడ్ అండ్ త్రిశూర్. నార్దర్న్ కేరళ కంప్లీట్గా ఎక్సెప్ట్ ఫర్ కాసర్గోడ్ చెప్పాను చూడండి, అక్కడ కూడా పాపులేషన్ మెట్రిక్స్ మారిపోయింది. ముస్లిమ్స్ తక్కువ ఉన్న పాపులేషన్ ముస్లిమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. అంటే మైగ్రేషన్ జరుగుతుంది, వాళ్ళు కావాలని చేస్తారు. ఈవెన్ సదర్న్ కర్ణాటకలో కూడా అంతే. బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే మ్యాంగ్లూర్ కానీ, ఉడుపి కానీ ఇట్లాంటి ప్లేసెస్, అక్కడ కూడా ఇప్పుడు పాపులేషన్ మ్యాట్రిక్స్ మారిపోతుంది. చాలామంది ముస్లిమ్స్ కేరళ నుంచి వచ్చి అక్కడ సెటిల్ డౌన్ అవుతారు. ఈవెన్ కూర్కి వెళ్ళండి మీరు, అక్కడ కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీకి 43% హిందువులు ఉన్న పాపులేషన్లో 1/3 ఓట్స్ దొరికితే కూడా బీజేపీ గెలవలేరు. సేమ్ టైం హిందూ కన్సాలిడేషన్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు బీజేపీ. అక్కడ ప్రధానమంత్రి గారు నిన్న కూడా వెళ్ళారు కేరళకి, చాలా పద్ధతులు అనౌన్స్ చేశారు. ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది చూడండి, అక్కడ మేము డెవలప్మెంట్ అంటే ఏంటని చూపిస్తామని ప్రధానమంత్రి గారు స్పెషల్లీ చెప్పారు. దాని గురించి వాళ్ళందరినీ కార్పొరేటర్స్ని ఢిల్లీకి పిలిపించి స్పెషల్గా 2.5 గంట సేపు మాట్లాడారు. సో బీజేపీ చిన్న చిన్న మూవ్స్ చేస్తున్నారు. కేరళలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఎస్ అన్నారు, వాళ్ళకి తెలుసు సిచ్యువేషన్ ఏంటి. నార్దర్న్ కేరళ మొత్తం ఇస్లామిక్ కంట్రోల్లో ఉంది. మీరు కోഴിക്കോട് చూడండి, కాసర్గోడ్ వైపు వెళ్ళండి, వాయనాడ్ మొత్తం ఇక్కడ ఏరియా అంతా ముస్లిం కంట్రోల్డ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేతిలో. మీరు సెంట్రల్ కేరళకి వచ్చినప్పుడు కొంచెం మట్టుకు హిందువులు ఉన్నారు అక్కడ, ఇంక్లూడింగ్ త్రిశూర్ ఫ్రమ్ వేర్ సురేష్ గోపి వన్, మా ఊరు త్రిశూర్. అక్కడి మీరు కొంచెం కిందకి రాగానే కోటయం కానీ, పత్తనంతిట్ట ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ ఆర్ క్రిస్టియన్ కంట్రోల్డ్ ఏరియాస్, హార్డ్ కోర్ క్రిస్టియన్, ఇంక్లూడింగ్ ఎర్నాకులం. అక్కడ చర్చ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న చర్చిలు కాదు, కేరళలో ఉన్న చర్చిలు. మన దగ్గర ఇక్కడ లోవర్ లెవెల్ నుంచి కన్వర్షన్ నడుస్తుంది, బాటమ్ అప్, పేదోళ్ళ టైప్ నుంచి. కేరళలో వాళ్ళు కన్వర్షన్ జరిగినప్పుడు 17th centuryలో పైనుంచి కిందకి చేశారు. అంటే నంబూదిరి కాస్ట్ తీసుకున్నారు, ప్రీస్ట్, వాళ్ళ దగ్గర నుంచి కన్వర్షన్ మొదలు పెడితే వాళ్ళకి ఈజీ అయిపోయింది. తర్వాత అగ్రేరియన్. సో కానీ ఆ కన్వర్షన్స్ కూడా చాలా మటుకు డిఫరెంట్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిరియన్ క్రిస్టియన్స్, లాటిన్ క్రిస్టియన్స్, మార్థోమా, జేకోబైట్, జియోవా విట్నెస్, క్యాథలిక్స్ మళ్ళీ గ్రూప్స్ ఉంటుంది. సో కేరళలో క్రిస్టియన్స్ కూడా వాళ్ళ డిక్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విഴിഞ്ഞം తీసుకోండి, కేరళలో అవుట్ సైడ్ ఆఫ్ ట్రివాండ్రం. తిరువనంతపురం లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు, కౌంటింగ్ నడుస్తున్నప్పుడు ట్రివాండ్రం సిటీలో బీజేపీ లీడ్ చేస్తారు. ట్రివాండ్రం సిటీలో ఉన్న 5 కాన్స్టిట్యున్సీ, నేమం, మిగతా ట్రివాండ్రం సెంటర్, ఇక్కడంతా బీజేపీ లీడ్ చేస్తుంది. కానీ లాస్ట్ రౌండ్కి వచ్చేదాకా బయటికి వెళ్ళినప్పుడు, ట్రివాండ్రం నుంచి బయటికి వెళ్ళి విഴിഞ്ഞం వైపు వెళ్ళినప్పుడు బీజేపీ ఓడిపోతారు. అప్పుడు దాకా ఉన్న 35,000, 40,000 లీడు ఒకటేసారి వెళ్ళిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ లాటిన్ క్రిస్టియన్స్ ఉన్నారు విഴിഞ്ഞం వైపు. మొన్న అదానీ పోర్ట్స్ వ్యతిరేకంగా, విഴിഞ്ഞం కంటైనర్ టెర్మినల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది వీళ్ళు, లాటిన్ క్రిస్టియన్స్. ఓకే, దాంట్లో ఇంకో స్టోరీ ఉందిలే, అది మన చైనా వాళ్ళు చేపించారు కావాలని చెప్పి, ఆ పోర్ట్ అక్కడ రాకూడదని చెప్పి, లేకుంటే దుబాయ్ వాళ్ళు చేపించారు, శ్రీలంక వాళ్ళు చేపించారు, లేకుంటే క్లాంగ్ మలేషియా వాళ్ళు చేపించారు అని చెప్పి చాలా కథలు ఉన్నాయి దాన్ని. సో నేనేం చెప్పడానికి బేసిక్లీ వస్తున్నానంటే, ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచారు ఈసారి, 50 సీట్లు వచ్చినాయి వాళ్ళు, ఎగ్జాక్ట్ నంబర్. పాలక్కాడ్ రిటైన్ చేసుకున్నారు, పత్తనంతిట్ట ఓడిపోయారు, అంటే పండలం ఓడిపోయారు. పండలం మీన్స్ అయ్యప్ప, లార్డ్ అయ్యప్పస్
హోమ్ టౌన్, అక్కడ ఓడిపోయారు. కానీ త్రిపునితుర గెలిచారు మున్సిపాలిటీ. బీజేపీకి ఎక్కడెక్కడ హిందూ మెజారిటీ ఉంది. అందుకని త్రిపునితుర అనగానే కొచ్చిన్ రాజకుడు, అక్కడ కొచ్చిన్ రాజాలు అక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ, రాజవంశం అక్కడ ఉంది. సో అక్కడ హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంది. జస్ట్ అస్ ట్రివాండ్రం ఇస్. ఓకే, పండలం కూడా అదే రీజన్ ఉండే. పాలక్కాడ్, ఎందుకంటే పాలక్కాడ్లో చాలా మటుకు అక్కడ బార్డరింగ్ విత్ తమిళనాడు. మలపురం ఎక్కడ సార్ అది? మలపురం ఇస్ అప్ నార్త్ టువర్డ్స్, మీరు వయనాడు ఉందా, వయనాడు పక్కన, అక్కడంతా ఇస్లామిక్ కంప్లీట్. ఆల్మోస్ట్ 80 నుంచి 80% ముస్లిం పాపులేషన్. కొన్ని ప్లేసెస్ 95 కూడా ఉంది. ఛాన్సే లేదు బీజేపీకి ఇక్కడ కలవడం. అప్పుడు కూడా బీజేపీ ఈసారి పంచాయత్ పోల్స్లో, మున్సిపల్ పోల్స్ అక్కడిక్కడ 2 సీట్లు గెలిచారు. అదే టైంలో మీరు కన్నూరుకి వచ్చారనుకోండి, జస్ట్ బిలో మలపురం. కన్నూరు ఇస్ సిపిఎం స్ట్రాంగ్ హోల్డ్. అక్కడి నుంచే పినరాయి విజయన్ గెలిచింది. కన్నూరు నుంచే సిపిఎం పుట్టింది యాక్చువల్లీ, కమ్యూనిజం కేరళలో. ఇప్పుడు కూడా కన్నూరు ఇస్ లైక్ ద స్ట్రాంగ్ హోల్డ్, కానీ అక్కడ కూడా వీళ్ళు ఓడిపోతున్నారు. సో ఈసారి జరిగే ఎలక్షన్లో కేరళలో ఒక మార్పు వస్తుందని ఇప్పుడున్న పోల్స్టర్స్ చెప్తున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, హిందువుల వ్యతిరేకత ఇప్పుడున్న గవర్నమెంట్ మీద, శబరిమల అజిటేషన్ నుంచి మొదలైంది. దానికోసం చూడండి, లెస్ ఇన్ నెంబర్ కదా సార్, ఏం చేయగలరు అదే అంట. సో కానీ చేయొచ్చు కావాలంటే. మనం చూసాం కూడా, త్రిశూర్ ఇస్ అ క్లాసిక్ కేస్ ఫర్ దట్. అక్కడ క్రిస్టియన్స్ కూడా ఓట్ చేశారు వ్యతిరేకంగా. క్రిస్టియన్స్ సిపిఎం వ్యతిరేక, అక్కడ సిపిఐ క్యాండిడేట్ త్రిశూర్లో, సిపిఎం కాదు. కానీ వాళ్ళని ఓడించాలంటే క్రిస్టియన్స్ కూడా ఓట్ చేయాలి. సో సురేష్ గోపికి క్రిస్టియన్స్ కూడా ఓట్ చేశారు. బహుశా సురేష్ గోపి అనే ఇండివిజువల్కి ఓట్ చేసి ఉంటారు, బీజేపీకి కాదు. అది చెప్తున్నారు అక్కడ చాలా. అదొకటి ఉన్నప్పుడు మీరు అక్కడి నుంచి జరిగి బీజేపీకి గెలవాల్సిన సీట్లు అదొకటే, 2, 3 ఉంటుంది అంతే, ఎక్కువ దానికన్నా. ఈవెన్ ఎర్నాకులం అక్కడ చర్చ్ విల్ డిసైడ్, చర్చ్ డిసైడ్ చేస్తారు క్యాండిడేట్ ఎవరని చెప్పి. దీనికన్నా ఒక 3 ఎలక్షన్ల ముందు, అంటే 2014 అని తీసుకోండి, ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేశారు కాంగ్రెస్ పార్టీ, క్రిస్టియన్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి అనౌన్స్ కూడా చేసేసారు. అని బీఫామ్ ఇయర్కి కొంచెం గంటల సేపు ముందు చర్చ్ వాళ్ళు అన్నారు, ఈ క్యాండిడేట్ మనం అంగీకరించము, మా క్యాండిడేట్ ఉన్నారు, అంటే కాంగ్రెస్ క్యాండిడేటే, హైబీ ఈడెన్ ఆయన పేరు, ఈయనని మీరు బీఫామ్ ఇవ్వండి అన్న. పార్టీ ఇవ్వాల్సి వచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది. ఇచ్చి ఇవాళ హీజ్ నా ఎంపీ, సెకండ్ టర్మ్ ఎంపీ ఇప్పుడు అక్కడి నుంచి. ఓకే, చర్చ్ డిసైడ్ చేస్తారు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అదే టైంలో మన దగ్గర ఒక గుడి నుంచి ఒక పిలిపిస్తే అది పెద్ద కమ్యూనల్ అయిపోతుంది. కానీ వాళ్ళ పాలిటిక్స్ చూసుకుంటున్నారు, వాళ్ళు తప్పవట్లేదు. వాళ్ళ కాలేజీలు నడిపించాలి, మెడికల్ కాలేజ్ నడిపించాలి, స్కూళ్ళు నడిపించాలంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండాలి వాళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళ దగ్గర ఎయిడెడ్ పోస్ట్ కావాలంటే అది వాళ్ళు తెచ్చుకుంటారు, దాన్ని చేస్తారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కేరళలో ఈసారి పినరాయి విజయన్ గవర్నమెంట్ ఓడిపోతారని ఇప్పుడున్న సర్వేలన్నీ చెప్తుంది. కేరళలో ఎప్పుడు వాసుదేవన్ గారు ఒక్క గవర్నమెంట్ రూల్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. అక్కడ 2 ఫ్యాక్షన్స్ ఉన్నారు, 2 గ్రూప్స్ ఉన్నారు. ఒకటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, సిపిఎం, సిపిఐ, దాని తర్వాత కేరళ కాంగ్రెస్ మాని, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ కేరళ కాంగ్రెస్ మాని అనేది చర్చ్ వాళ్ళ పార్టీ. ఓకే ఓకే, సార్ సిరియన్ కాథలిక్. ఓకే, కానీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ హార్డ్ కోర్ చర్చ్, ఏం చెప్తారో అదే వింటారు వాళ్ళు. అక్కడ ముందు ఒకటే కంబైన్డ్ ఉండే, ఇప్పుడు వాళ్ళు స్ప్లిట్ అయిపోయారు. కానీ మాని గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఎల్డిఎఫ్కి వచ్చేసిండు. ముందు వాళ్ళు యూడిఎఫ్లో ఉండే. యూడిఎఫ్ అంటే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వాళ్ళతో పాటు ఒక 15 పార్టీలు ఉంటారు. 60 ఎమ్మెల్యేలు సీటు, 1 సీటు గెలిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా ఆర్జేడీ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎఫ్ లో. ముస్లిం లీగ్ ఎన్ని సార్ వాళ్ళకి? ముస్లిం లీగ్ ఎన్ని ఉన్నాయి అక్కడ? ఈ ముస్లిం లీగ్ ఈసారి గెలిచిన సీట్లు అంటున్నారా? ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లో యూడిఎఫ్ లో 41 సీట్లు ఉంటే దాంట్లో ఐయుఎంఎల్ ముస్లిం లీగ్ కి 15 సీట్లు. వెరీ గుడ్. కాంగ్రెస్ 21 గెలిస్తే లాస్ట్ ఎలక్షన్ లో, అంటే ఇప్పుడున్న అసెంబ్లీలో ఐయుఎంఎల్ కి 15 సీట్లు వచ్చినాయి. ఆలోచించండి, వీళ్ళిద్దరే పెద్దది. వీళ్ళిద్దరు కలుపుకుంటే 21 + 15, అక్కడే మీకు అయిపోయింది 36 సీట్లు. మిగతా వాళ్ళకి 5 సీట్లు 6 సీట్లు ఉన్నాయి అంతే. అదే టైంలో ఈసారి యూజువల్లీ కేరళలో వాసుదేవన్ గారు మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది, విన్నింగ్ లూజింగ్ మార్జిన్ చెప్పాను. ఒకటి, ఈసారి ఎల్డిఎఫ్ గెలిస్తే నెక్స్ట్ టైం యూడిఎఫ్ గెలిస్తే నెక్స్ట్ టైం ఎల్డిఎఫ్ మార్చుతుంటారు. కానీ ఈసారి లాస్ట్ టైం ఫస్ట్ టైం ఎల్డిఎఫ్ తర్వాత మళ్ళీ ఎల్డిఎఫ్ రిపీట్ అయింది. దానికి కారణం కాంగ్రెస్ లో మన దగ్గర తెలంగాణలో ఉన్న బీజేపీ కన్నా ఎక్కువ ఫ్యాక్షన్స్ అక్కడ ఉన్నారు. అక్కడ ప్రతి గ్రూప్ ఉన్నారు. అక్కడ సతీశన్ గ్రూప్, సుధాకరన్ గ్రూప్, ఓకే, ఇట్లాంటి ఒక 5 గ్రూపులు ఉన్నారు అక్కడ. రమేష్ చెన్నితల గ్రూప్. ఈ గ్రూపులన్నీ అక్కడ ఇక్కడ కొట్టుకుంటారు కర్ణాకరంలో. అక్కడ ఏ ఫ్యాక్షన్, ఐ ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి అక్కడ ఒఫీషియల్ గా. ఏకే ఆంటనీ టైం నుంచి ఉంది, ఉమ్మన్ చాండీ టైం నుంచి ఫ్యాక్షన్లు ఉన్నారు అక్కడ, కర్ణాకరన్ టైం నుంచి ఫ్యాక్షన్స్ ఉంది. సో వీళ్ళ నడిమిట గొడవలోనే కాంగ్రెస్ లాస్ట్ టైం ఓడిపోయారు. ఓకే,
ఈసారి వీళ్ళందరూ యునైటెడ్గా ఉన్నాం మేము అది ఇది అని చెప్పి కేసీ వేణుగోపాల్ తీసుకొచ్చి మొత్తం పెద్ద ప్రచారం చేస్తున్నారు. కానీ చూడాల్సింది ప్రజలు కానీ చాలా మటుకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అక్కడ, పినరాయి వ్యతిరేకంగా. డెఫినెట్లీ దాంతోని ఒక కాంగ్రెస్ కు ఒక ఛాన్స్ ఉంది. బీజేపీ గెలుస్తారంటే 1-2 సీట్లు మాక్సిమం. ఒకటి వాళ్ళు ఇప్పుడు దాకా గెలిచిన ఒకటే అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే, ఓ రాజగోపాల్ గారు కొన్ని సంవత్సరాల ముందు గెలిచారు, నేమం అని చెప్పి ట్రివాండ్రం లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద వస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్. అక్కడ ఈసారి బహుశా గెలవచ్చు బీజేపీ, చూడాల్సింది అనమాట. అండ్ కమింగ్ టు సార్ కేరళ అయిపోయిన తర్వాత తమిళనాడు కనుక చూస్తే, తమిళనాడులో లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో సెక్యులర్ అలయన్స్, వాళ్ళ అలయన్స్ అంటే డిఎంకే ప్లస్ కాంగ్రెస్ ప్లస్ మిగతా వాళ్ళు, సెక్యులర్ అంటే యాంటీ హిందూ అంతే, 158 సీట్లు గెలిచారు వాళ్ళు, 158. దాంట్లో డిఎంకే 133 గెలిచారు, కాంగ్రెస్ 17, మిగతా చిన్న ఉన్నాయి వీసీకే, సిపిఎం 2, సిపిఆర్ 2. కానీ దీంట్లో ఈసారి కూడా ఐ థింక్ కాంగ్రెస్కి 26 సీట్లు ఇచ్చారు పోటీ చేయడానికి. లాస్ట్ టైం కన్నా ఎక్కువ ఇచ్చినట్టు, కానీ వాళ్ళు గెలవరు ఎక్కువ, ఎందుకంటే స్ట్రైక్ రేట్ తక్కువ వాళ్ళది. ఈసారి కూడా డిఎంకే గెలుస్తారా లేదా అనేది దానిని విజయ్ వాళ్ళ పార్టీ మీద ఉంటుంది. విజయ్ ఇస్ బీయింగ్ అబ్జర్వ్డ్, విజయ్ ఇస్ అ ప్రాక్సీ ఆఫ్ స్టాలిన్ అని. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే స్టాలిన్ వ్యతిరేకత ఉన్న ఓట్లు విజయ్ తీసుకెళ్ళిపోతున్నాడా అని డౌట్ వస్తుంది. స్ప్లిట్ అవుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ చేయడానికి మీరు చెప్పినట్లు తీసుకొచ్చిన క్యాండిడేట్ అని డౌట్ వస్తుంది. ఉండొచ్చు బహుశా, కానీ ఆయన ఒక 7-8% తీసుకెళ్తే కూడా అదన్నీ డిఎంకే ఓట్లు ఉంటుంది, ఏఐడిఎంకే ఓట్లు కాదు. కానీ ఏఐడిఎంకేకి డిఎంకే నుంచి రావాల్సిన ఓట్లు స్ప్లిట్ అవుతుంది, అదొకటి ఉంది. కానీ ప్రో పాజిటివ్ ఓట్ డిఎంకేకి వెళ్ళట్లేదు ఈసారి, అది విజయ్కి వెళ్తుంది. 6%-7% తీసుకుంటే కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఏఐడిఎంకే గెలుస్తారంటే చాలా పెద్ద డౌట్ నాకైతే, అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ ఏఐడిఎంకే గెలవడం. కానీ స్టాలిన్ వాళ్ళ పార్టీ మెజారిటీ తగ్గిపోతుంది, కానీ ఆయన విక్టరీకి సంబంధించిన సందేహాలు లేదు. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజయ్ వాళ్ళ పార్టీ ఎంత పర్సంటేజ్ ఓట్ తీసుకెళ్తారు, ఎన్ని సీట్లు అని కాదు, ఎంత పర్సంటేజ్, 8 తీసుకెళ్తారా 12 తీసుకెళ్తారా, దాని మీద ఉంటుంది, దాని మీద ఓట్లు స్ప్లిట్ అవుతుంది. బీజేపీ ఏమైనా ఒక 10-15 సెగ్మెంట్స్ లో అవకాశం ఉందండి. బీజేపీ లాస్ట్ టైం 4 సీట్లు గెలిచారు, మొత్తం వాళ్ళ అలయన్స్ ఏఐడిఎంకే అలయన్స్ కి 67 స్థానాలు వచ్చినాయి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళిద్దరిలో ఇప్పుడు సీనియర్ లీడర్లు ఎవరు లేరు. అక్కడ కరుణానిధి గారు పోయారు, ఇక్కడ జయలలిత పోయారు. దీని తర్వాత జరుగుతున్న 2వ ఎలక్షన్ ఇది. లాస్ట్ ఎలక్షన్ లో కూడా 67 సీట్లు గెలిచారంటే కూడా నేను అనుకుంటే చాలా పెద్ద అచీవ్మెంట్ ఏఐడిఎంకి. ఓకే, పళనిస్వామి కానీ ఎవరైనా జయలలిత పేరు మీద గెలుస్తున్నారు. జయలలిత పోస్టర్ పెట్టి ఎలక్షన్, ఇప్పుడు ఆవిడ శశికళ ఇంకో పార్టీ పెట్టుకుంది కొత్తగా, అది ఇంట్లో అది ఏం జరగదండి. షీఈ్ అబ్సల్యూట్లీ నోబడీ అక్కడ. కానీ ఇప్పుడున్న దాంట్లో లాస్ట్ టైం వచ్చిన 133 సీట్లు బదులు ఈసారి 100కి తగ్గుతుందా అని డౌట్ ఉంది డిఎంకేది. 100 కన్నా కిందకి వెళ్తే డిఎంకే డేంజరస్ సిచ్యువేషన్ వచ్చేస్తారు. ఎన్డీఏ గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూడాల్సింది ఎంతమంది ఇక్కడికి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మూవ్. ఎందుకంటే వీళ్ళ తర్వాత దాని తర్వాత చిన్న పార్టీలు ఉన్నారు, ఎక్కువ లేదు. ఇటువైపు పిఎంకే ఉన్నారు, లాస్ట్ టైం 3 సీట్లు వాళ్ళకి వచ్చినాయి, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం. కానీ డెఫినెట్లీ తమిళనాడులో కూడా ఒక మార్పు ఛాన్స్ ఉండే, కానీ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేదు అక్కడ. మీరు అన్నట్టు 100 ఇస్ ద బెంచ్ మార్క్, కానీ అపోజిషన్ లేరు. వాసుదేవన్ గారు ఇదే ప్రాబ్లం, అక్కడ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ లేరు. జయలలిత లాంటి ఒక కెరిస్మాటిక్ ఫిగర్ లేరు అక్కడ. ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత కూడా జయలలిత వాజ్ ఏబుల్ టు మెయింటైన్ ద పార్టీ. ఎందుకంటే ఆమెకు కూడా ఒక ఏం చెప్తారు, ఒక కరిష్మా ఉండే. ఫిలిం స్టార్ అని పక్కన పెడదాం మనం, కానీ ఒక కరిష్మా ఉండే జయలలిత అంటే. మహిళలు ఎస్పెషల్లీ చాలా మటుకు సపోర్ట్ చేస్తుంది జయలలిత. ఆమె స్కీమ్లు కూడా అట్లనే ఉండే, టీవీలు ఇవ్వడము, మిక్సీలు ఇవ్వడము, టీవీ ఏం చెప్తారు గ్రైండర్లు ఇవ్వడం, అన్నీ చేసుకుంటుండే. ఆమెకు తెలుసు మహిళల సైకి ఎట్లా ఉంటుందని. వీళ్ళందరూ ఇప్పుడున్న ఫ్రీ బిల్ కన్నా చాలా ముందు తీసుకొచ్చిన జయలలిత. యాక్చువల్లీ వీళ్ళంతా ఇప్పుడే మొదలు పెట్టారు కదా, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఇప్పుడు మొదలెట్టారు. మన బీహార్లో నితీష్ కుమార్ కానీ, మహారాష్ట్రలో ఫడ్నవీస్, వీళ్ళంతా తర్వాత తీసుకొచ్చారు స్కీమ్లని. జయలలిత ఎప్పటి నుంచో చేస్తుంది ఈ స్కీమ్లని. ఇన్ఫాక్ట్ నేను ఆ టైంలో డ్రైవ్ చేసుకొని కేరళకి వెళ్తున్నాను మా ఫ్యామిలీతోని. మీరు కోయంబత్తూర్ క్రాస్ చేసి కేరళ వైపు వెళ్తున్నప్పుడు మీరు వాళయార్ రివర్ క్రాస్ చేయగానే కేరళకి వచ్చేస్తారు. యూఆర్ ఇంటూ పాలక్కాడ్ దట్. సో అక్కడ వెళ్ళడం కానీ మీరు పక్కన షాపులన్నీ ఈ మిక్సీలు అమ్ముతున్నారు, గ్రైండర్లు అమ్ముతున్నారు, టీవీలు, అప్పుడున్న ఏమేమి గిఫ్ట్ ఇచ్చారో జయలలిత అది అన్ని షాపులలో ఉంటుంది, డిస్కౌంట్లు అమ్ముతున్నారు అనమాట. సో అది చాలా మటుకు మిస్యూజ్ చేశారు, లేదని లేదు. కానీ ఇప్పుడున్న కూడా అంటే కూడా స్టాలిన్ ఏం చేశాడు, ఎలక్షన్ కన్నా కొన్ని రోజుల ముందు, ఇప్పుడు అనౌన్స్మెంట్ కన్నా కొన్ని రోజుల ముందు, 15-20 రోజుల ముందు
ఇవాళ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది 4 గంటలకు, కానీ ఒక నెల ముందు ఆయన అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బోనస్ అది ఇది అన్ని నిన్న కూడా అనౌన్స్ చేశారు కదా సార్. సో ఈ డెఫినెట్ గా ఆయనకు తెలుసు అక్కడ గెలవాలంటే మళ్ళీ ఫ్రీ బీసే నడుస్తుంది, డెవలప్మెంట్ కాదు ఇంపార్టెంట్ అనేది. అఫ్ కోర్స్ తమిళనాడు ఇండస్ట్రియల్ ఈజ్ డెవలప్డ్, అది మీరు స్టాలిన్ కి క్రెడిట్ ఇవ్వలేరు, దానికి చాలా మటుకు కారణాలు ఉన్నాయి. తమిళనాడు ఎప్పటి నుంచో ఒక ఆటోమొబైల్ హబ్ గానే ఉంది. కోయంబత్తూర్ స్పెషల్లీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్. అది తమిళనాడు సంగతి. పుదుచ్చేరి సార్, పుదుచ్చేరిలో ఇప్పుడున్న దాని ప్రకారం బీజేపీకే మెజారిటీ ఉంది అక్కడ, కానీ చాలా నేరో మెజారిటీ. ఎందుకంటే అక్కడ ఉన్న 23 సీట్లు గెలిచారు లాస్ట్ టైం ఎన్డీఏ అలయన్స్. దాంట్లో అక్కడున్న ఒక లోకల్ కాంగ్రెస్ స్ప్లిట్ గ్రూప్ ఒకటి ఉండే ఏఐఎన్ఆర్సీ అని చెప్పి, వాళ్ళకి 10 సీట్లు, బీజేపీకి 6 సీట్లు, ఇండిపెండెంట్ 4, నామినేటెడ్ 3. సో దాంతో 23 సీట్లు మెజారిటీతో బీజేపీ ఉంది. ఇండియా అలయన్స్ కి డిఎంకే 6, కాంగ్రెస్ కి 2 వచ్చింది లాస్ట్ టైం. సో అక్కడిక్కడ మార్పులు రావచ్చు, కానీ కొంచెం టెన్షన్ నడుస్తుంది బీజేపీ అండ్ అలయన్స్ కి. కానీ దానికన్నా పెద్ద టెన్షన్ కాంగ్రెస్ డిఎంకే. అక్కడ వాళ్ళ సీట్లు మాకు ఇంకా ఎక్కువ కావాలంటున్నారు, డిఎంకే వాళ్ళకి ఇవ్వడానికి రెడీగా లేరు. సో బహుశా అక్కడ ఒక స్ప్లిట్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు, వాళ్ళు సపరేట్ గా పోటీ చేస్తారు ఈసారి, అదే అనిపిస్తుంది. కానీ అంత పెద్ద మార్పులు రాకపోవచ్చు అక్కడ, ఇట్ విల్ బి స్టిల్ ఎన్డీఏ అక్కడ పరిపాలన. వెస్ట్ బెంగాల్ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్, హాట్ సబ్జెక్ట్ అందరికి. వెస్ట్ బెంగాల్ లోనే ఇప్పుడు జరగబోయే ఎస్ఐఆర్ మీద ఉంటుంది వాసుదేవన్ గారు. ఎస్ఐఆర్ లో ఎంతమంది ఓటర్లు తీసేస్తారో దాన్ని బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా చూస్తున్నాం, మమతా బెనర్జీ ఇప్పుడున్న జడ్జెస్ కూర్చొని చేస్తున్న దానికి కూడా మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. ఓకే, అస్సాంలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది, కానీ అస్సాంలో ఎస్ఆర్ జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు, స్పెషల్ రివిజన్ జరిగింది. ఎందుకంటే అక్కడ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ పని ఇంకా నడుస్తుంది సుప్రీంకోర్టు అండర్లో. సో మనం చూస్తున్న దానికి ఈ వెస్ట్ బెంగాల్లో ఈసారి ఇంతమంది ఓటర్ని తీసేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను, భారతదేశం అదే భారతదేశం పాపులేషన్ అంతా వాసుదేవన్ గారు 140 కోట్లు. ఇప్పుడు దాకా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో 18 కోటి ఓటర్స్ ని తీసేసారు. అంటే మన అసలు రియల్ పాపులేషన్ 120 కోట్లే అక్కడే. అది ఇప్పుడు సెన్సస్ లో తెలిసిపోతుంది. సెన్సస్ ఎలక్ట్రల్ లిస్ట్ మిస్ మ్యాచ్ కాకూడదు. ఎస్ఐఆర్ ఇస్ ద మోస్ట్ ఎగ్జాక్టింగ్ ప్రాసెస్. సిటిజన్షిప్ డిటర్మైన్ చేసేది ఆధార్ కార్డు కాదు. మనం చూస్తున్నాం చాలా మటుకు బెంగాల్లో ఇప్పుడు కూడా జ్యుడిషియల్ రివ్యూ నడుస్తున్నప్పుడు కూడా 10 ఫామ్లు చెక్ చేస్తే 6 ఫామ్లు అప్రూవ్ చేస్తున్నారు, 4 రిజెక్ట్ చేస్తున్నారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇంకో ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఇంకో నెక్స్ట్ కమిషన్ ఉంటే వాళ్ళకి అప్పీల్ చేయొచ్చు మీరు కావాలంటే. కానీ అప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో డెఫినెట్గా ఈసారి జరగబోయే దాంట్లో 1 కోటి మంది అయినా తీసేస్తారు లిస్ట్ నుంచి. 1 కోటి మంది మీకు ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ డే దాకా, అంటే మీరు నామినేషన్ ఫైల్ చేసే దాకా వెస్ట్ బెంగాల్లో, అంటే క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేస్తే ఆ రోజు దాకా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది. లిస్ట్ అప్పుడు పబ్లిష్ అయింది, 2 సార్లు పబ్లిష్ అయింది, ఇంకోటి ఇప్పుడు ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది లిస్ట్. అదే కానీ ఈసీది ఎలక్షన్ కమిషన్ మీద చాలా మటుకు మమతా బెనర్జీ అలిగేషన్ చేయడము, అక్కడ మాకు కావాలని చెప్పి ఓటర్లు తీసేస్తున్నారు, పేదోళ్ళు తీసేస్తున్నారు, ముస్లిం తీసేస్తున్నారు. కానీ 1 కోటి మంది ఓటర్ లిస్ట్ నుంచి డెఫినెట్గా మమతా బెనర్జీకి పెద్ద ఒక ఛాలెంజ్ రాబోతుంది. ఎందుకంటే యావరేజ్ విన్నింగ్ లాస్ట్ టైం ఓడిపోవడంలో గెలవడంలో యావరేజ్ 25,000 ఓట్లు. 25,000 ఓట్లు. ఇది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 1 కోటి మంది ఓటర్స్ని తీసేస్తే ఇదే 20,000, 30,000 మార్జిన్ పోతుంది మమతా బెనర్జీ. స్పెషలీ 24 పర్గనాస్ కానివ్వండి, మిద్నాపూర్, మాల్డా, అవుట్సైడ్ కల్కట్టా, అవుటర్ కల్కట్టా, ఈ ఏరియాస్లో డెఫినెట్గా మమతా బెనర్జీ పెద్ద ప్రాబ్లం రాబోతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎస్ఐఆర్ ప్రాసెస్లో నార్దర్న్ బెంగాల్లో చాలా తక్కువ డెలిషన్స్ నడుస్తుంది. మీరు సిలిగుడి వైపు, కలింపాం అటువైపు డార్జిలింగ్ వైపు వెళ్తే అక్కడ చాలా తక్కువ. అక్కడ కూడా ఉన్నారు నేపాలీ వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పి అలిగేషన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ వైపు ఇంత లేదు ప్రాబ్లం ఇక్కడ జరుగుతున్నట్ల. సో ఈ 1 కోటి మంది లిస్ట్ నుంచి పోతే డెఫినెట్గా మనం ఫైనల్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ చూడాల్సి వస్తుంది. బహుశా మనం నెక్స్ట్ ఒక వారం లోపల నేను డీటెయిల్స్ తీసుకొస్తాను. తీసేశారు దాన్ని బట్టి ఉంటుంది. సో కాన్స్టిట్యున్సీ బై మమతా బెనర్జీ మీద మోదీ గారు ఆల్రెడీ కంప్లీట్ అటెన్షన్ పెట్టారు. మీరు చూస్తుంటారు, అమిత్ షా కానీ మోదీ గారు కానీ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఇవాళ కూడా మాట్లాడుతున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్. నిన్న మాట్లాడారు మోదీ గారు, ఇవాళ 4 గంటల దాకా మాట్లాడతారు. దాని తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి అస్సాంలో కూడా ఈసారి బీజేపీ వస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఒకటి, అక్కడ గౌరవ్ గొగోయ్ మీద చాలా మట్టుకు ఆరోపణలు ఉన్నాయి. అది కాకుండా హిమంత బిశ్వ శర్మ అబ్సల్యూట్ పట్టుంది అక్కడ. లాస్ట్ టైం బీజేపీ 86 సీట్లు గెలిచారు, కాంగ్రెస్ అలయన్స్
అంటే వాళ్ళు గెలిచింది 25 సీట్లు. ఓకే. అది దాంట్లో కాంగ్రెస్ 22, ఆర్డి 2, సిపిఐఎం 1. ఇంకా పెద్ద పార్టీ ఒకటి ఉంది, ఏఐయుడిఎఫ్, బద్రుద్దీన్ అజ్మల్, ముస్లిం పార్టీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి 15 సీట్లు. అంటే నార్దర్న్ ఆసాం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ చేతిలో ఇప్పటికీ స్టిల్. కానీ ఇక్కడ అక్కడ ఉన్నారు మన చార్మినార్ పార్టీ, వాళ్ళు అక్కడికి వెళ్తారు ఇప్పుడు ఈసారి. ఓకే. సో అదే అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా బీజేపీకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? ఆయన మొన్న పార్లమెంట్లో అన్నారు, కాంగ్రెస్ నే చెప్పారు, మీరు ఇంత తిడుతున్నారు, నన్ను అది చేస్తున్నారు, నా దగ్గర వచ్చి ఓట్లు తీసుకుంటున్నారు మీరు తెలంగాణలో నిజామాబాద్ మున్సిపాలిటీ కోసం మీరు ఓల్డ్ సిటీలో ఎలక్షన్ గెలవంటే, లేకుంటే ఇక్కడ జూబ్లీస్ గెలవంటే నా సపోర్ట్ అడిగారు. అప్పుడు నేను బీజేపీ బీ టీమా లేకుంటే మీ బీ టీమా అని అడిగారు. ఇదే వాళ్ళు అడిగారు. కాంగ్రెస్ అంటే ఉంటారు. బట్ సర్టన్లీ ఈస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్. సీ లుక్ ఎట్ ఓవైసీ స్ట్రాటజీ వాసుదేవన్ గారు. ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆయన పార్టీని గ్రో చేయాలి. మహారాష్ట్రలో గ్రో చేశారు చాలా మటుకు, వెస్ట్ బెంగాల్లో ట్రై చేస్తున్నాడు, బీహార్లో 5 సీట్లు గెలిచాడు, కాంగ్రెస్ కన్నా ఒకటి తక్కువ, అంతే. ఆలోచించండి, కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ సమానంగా ఎదిగాడు. సో అట్లాంటి దాంట్లో అస్సాంలో వెళ్ళి నేను 2 సీట్లు గెలుచుకుంటే మీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు. నేను నా పార్టీని చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీకి తీసుకెళ్తున్నాను ఆ లెవెల్లో. అది మీరు అంగీకరించాల్సింది. మీకు నచ్చకపోతే అంతే. ఐ రియలీ లైక్ ద వే హీ పుట్స్ ఇట్. అక్కడ మీరు యాజ్ అన్ ఇండివిజువల్, ఆయన బ్రదర్ కొంచెం చాలా హారబుల్ క్యారెక్టర్ అక్బరుద్దీన్, కానీ అసదుద్దీన్ మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్గా మాట్లాడతారు ఆయన. ఆయన స్ట్రాటజీ ఇస్ వెరీ సింపుల్. నా ఓటులు నేను చూసుకుంటున్నాను, బీజేపీ చేయలేని పని అది. బీజేపీ హిందూ ఓటర్స్ని చూసుకుంటలేరు, మీరు మైనారిటీ వెనక వెళ్తున్నారు, ఈయనేమో మైనారిటీనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇది సో డెఫినెట్లీ ఈసారి అస్సాంలో మార్పు రాదు, అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నా అంచనా ప్రకారం. నిన్న చూసారా సార్, పంజాబ్లో ఒక డిస్ట్రిక్ట్లో అమిత్ షా వెళ్ళి మాట్లాడారు, బదలావ్ ర్యాలీ మాట్లాడారు. 2027కి రెడీ అయిపోతున్నారు బీజేపీ. కానీ పంజాబ్లో ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, తమిళనాడు లాగా అక్కడ శిరోమణి అకాలీదళ్ 84లో బీజేపీ ఫామ్ అయింది. 80లో 84 నుంచి శిరోమణి అకాలీదళ్ ద ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ. ఇప్పుడే రీసెంట్ ఫామ్ అజిటేషన్ వచ్చినప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు అలయన్స్ నుంచి. దే ఆర్ ద ఓల్డెస్ట్ అలయన్స్. కానీ వాళ్ళకు పని చేశారు, బీజేపీని ఎప్పుడు పైకి రానియలేదు పంజాబ్లో, ఎప్పుడు రానియలేదు బీజేపీ. దాంతో బీజేపీ ఇవ్వాలి దాకా పంజాబ్లో ఒక లీడర్ ఉందానంటే ఉన్నారో లేదో అని చెప్పలేదు, తెలియని పరిస్థితి. రామేందర్ సింగ్ గారు ఉన్నారు, అదంతా కరెక్టే, కానీ అందరు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా వీళ్ళకి. ఇది ప్రాబ్లం అని. సో అస్సాంలో మీరు చేస్తున్న ఆ స్ట్రాటజీ మీరు పంజాబ్లో యూజ్ చేయలేరు. పంజాబ్లో చాలా మటుకు సిక్కుల వ్యతిరేకత కాంగ్రెస్ వైపు ఉన్నా కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచారు అక్కడ దానికన్నా ముందు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. సో బీజేపీని అక్కడ చూసుకుంటలేరు ఓటర్స్. ఎందుకో అది చాలా కారణాలు ఉన్నాయి దానికి. డెఫినెట్గా అమిత్ షా గారు ట్రై అయితే చేస్తారు, కానీ చిన్న స్టేటు, 8 లోక్సభ సీట్లు ఏమైనా అంత పెద్ద ఇష్యూ లేదనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏదో ఒక రోజు ఈ శిరోమణి అకాలీదళ్ ఏం చెప్తారు, అంబ్రెల్లా నుంచి బయటికి రావాల్సింది. వాళ్ళ వైపు నుంచి నిన్న ఆయన ఆ మాట కూడా చెప్పారు, మేము అకాలీదళ్ నుంచి ఇండిపెండెంట్ గానే ఉంటాం చేయాల్సింది. లేకుంటే వాళ్ళు పెరగరు అక్కడ, వాళ్ళు అంతే ఉంటారు, ఎక్కడ ఉన్నారు అక్కడే ఉంటారు, 0 సీట్లు ఉండిపోతారు అంతే. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ సిచ్యుయేషన్ సదరన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో ఒక రాష్ట్రంలో ఉంది బీజేపీకి. అది వాళ్ళ ఛాయలో ఉండటం వల్ల వీళ్ళు ఎదగలేకపోతున్నారు. అది ముందు తమిళనాడు, మీరు ఫస్ట్ హింట్ చేస్తున్న తమిళనాడు ఉండొచ్చు, ఈవెన్ ఆంధ్ర ఉండొచ్చు, కావాలంటే 2 వైపులు ఉండొచ్చు. తమిళనాడు కూడా అంతే, ముందు డిఎంకేతో అలయన్స్ లో ఉన్నారు బీజేపీ, ఇప్పుడు ఏఐడిఎంకేతో అలయన్స్ లో ఉన్నారు. ఎప్పుడు ఈ 2 పార్టీలు వీళ్ళు పైకి రానియారు. లాస్ట్ టైం ఒకరు వీళ్ళు ఒంటరిగా పోటీ చేశారు, అన్నామలై గారు ఉన్న దానికి. అన్నామలై గారిని మెచ్చుకోవాలి దానికి. వాట్ ఎవర్ సెడ్ అండి, ఈసారి దాన్ని ఆయన పక్కన పెట్టేశారు. అన్నామలై బిల్డప్ చేశారు ఆయన. కాంగ్రెస్ అంత వాళ్ళు నథింగ్ దే ఆర్ కంపేర్డ్ టు అన్నామలై. మీరు పబ్లిక్ ర్యాలీలో అన్నామలై పేరు చెప్పగానే ప్రధానమంత్రి కూర్చున్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు 2 నిమిషాల దాకా. అక్కడే ఆయన పాపులారిటీ తెలిసిపోతుంది. ఆయనే ఉన్నారు క్లియర్గా, అన్నామలై నేను మాట్లాడాను గంటసేపు ఆయన చెన్నై వెళ్ళినప్పుడు సంవత్సరం ముందు. సురేష్, నా స్ట్రాటజీ ఈస్ టు బిల్డ్ బీజేపీ, ఇట్ విల్ టేక్ 10 years, 10 సంవత్సరాలు పడుతుంది, కానీ చేద్దాం మనం అంటున్నారు. ఆయన స్ట్రాటజీ అది. బీజేపీకి ఓపిక లేదా మరి 10 ఏళ్ళు? అది వెయిట్ చేయాల్సింది. కొన్ని సిచ్యువేషన్లో అస్సాంలో ఏం జరిగింది, అస్సాంలో ఎన్ని సంవత్సరాల తర్వాత బీజేపీ గెలిచారు ఎలక్షన్ లాస్ట్ టైం, హిమంత బిశ్వ వచ్చిన తర్వాత. యూ హ్యావ్ టు వెయిట్ సర్టన్ థింగ్స్. మీరు పార్టీ అట్లాగే చేస్తారు. ఇప్పుడు చూడండి బీహార్లో ఏం చేశారు, ఫైనల్లీ నితీష్ కుమార్ని దింపారు కింద. అది దట్ షుడ్ బి స్ట్రాటజీ. కొన్ని ప్లేసెస్లో మీకు టైం పడుతుంది, కానీ మీకు ఇమ్మీడియట్ రిజల్ట్ 2 minute మ్యాగీ నూడిల్స్ కావాలంటే అది జరగదు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, 2 డిఫరెంట్ టాపిక్స్, ఒకటి అంతర్జాతీయంగా, ఇంకోటి జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల మీద. సరే, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే ఇట్స్ కోడి ముందా గుడ్డు ముందా లాగా దానికి రూట్ కాజ్లోకి వెళ్ళాల్సి వచ్చింది.
సో యుద్ధం ముగియాలి అంటే రెండు వైపుల నుంచి ఇనిషియేషన్ ఉండాలి. ఇరాన్ తగ్గేది లేదు, అమెరికా కూడా తగ్గేది లేదు. సో ఏదో న్యాచురల్గా సంభవించే ఒక డెవలప్మెంట్ కారణంగా యుద్ధం ముగియాల్సిందే. కానీ మధ్య మధ్యలో నెతన్యాహుని చంపేస్తుంటారు, మళ్ళీ ఆ మరుసటి రోజు ఆయన కనిపిస్తుంటాడు ఇజ్రాయెల్లో. సో ఇలాంటివన్నీ ఈ నాటకాలన్నీ నడుస్తుంటాయి. నడిచిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకే ఒక పాయింట్ దగ్గర లాక్ పడుతుంది, అది ఎన్రిచ్మెంట్ దగ్గర, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ దగ్గర. వాళ్ళు దాని నుంచి ఉపసంహరించుకోరు, వీళ్ళు దాని మీద పట్టుబడతారు. సో ఇజ్రాయెల్ చాలా కన్వీనియంట్గా ఏంటంటే తనకి